నిజాలు చెప్పే భారత్ NBTVకి స్వాగతం. మిత్రులారా, ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్పాలి. ఎక్కడా కూడా స్క్రోల్ చేయకుండా చివరిదా చూడండి. అబ్దుల్ కలాం అంటే మీకు తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరికి, చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ తెలుసు. మన భారతదేశపు రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన ఒక ప్రముఖ సైంటిస్ట్, ఓ విద్యావేత్త, ఓ మేధావి. ఆయన పర్యటనలో తిరుగుతున్నప్పుడు బీహార్ వెళ్ళారంట. బీహార్ వెళ్ళి బీహార్లో నలందా విశ్వవిద్యాలయంని శిథిలావస్థలో చూసి దీన్ని మళ్ళా ఎందుకు కట్టకూడదు అని చెప్పి దానికి అనుమతులు, కావాల్సిన అనుమతులని ఏర్పాటు చేసి 455 ఎకరాలతో దరిదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి నలందా విశ్వవిద్యాలయాన్ని, అనగా ఈ రోజున మోదీ గారి చేతుల మీదుగా ఆ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. గతంలో 9% విద్యావేత్తలు ఉండేవారంట. ఈవేళ 49% విద్యావంతులు ఉన్నారు. హలో బెదరు, మన విజయవాడలో ఉన్న నలందా కాదు, బీహార్లో ఉన్న నలందా గురించి మాట్లాడుతున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. ఈవేళ ఆ విశ్వవిద్యాలయంలో లేనివంటూ లేవంట. అన్ని రకాలైన ఇంజనీరింగు, మన ఆర్ట్, అన్ని రకాల టెక్నాలజీలతో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా విదేశాలకి వెళ్ళాలన్న అవసరం లేదట. ఏ రంగం కావాలంటే రంగం. దేశంలో శాటిలైట్లు తయారు చేయాలనుకుంటే శాటిలైట్లు తయారు చేయొచ్చంట. విమానాలు తయారు చేయండి, విమానాలు తయారు చేయొచ్చు. అగ్గిపుల్ల తయారు చేయండి, అగ్గిపుల్ల తయారు చేయొచ్చు. ఒకప్పుడు బెంగళూరులో ఉండేది DD నాయుడు అని ఒక ఆయన ఉండేవారు, ఒక ప్రముఖ సైంటిస్ట్. ఆయన గుండు సూద్ దగ్గర నుండి విమానం వరకు బెంగళూరులో ఎగ్జిబిషన్ పెట్టారు. ఏ పార్ట్ ఎలా పనిచేస్తుంది దాన్ని కట్ చేసి దాని ఇంటర్నల్ వ్యూ ఎలా ఉంటుంది, గుండెకాయ దాన్ని కట్ చేసి బొమ్మని దాన్ని కట్ చేసి లోన ఎన్ని పొరలు ఉంటాయి, అసలు వాల్స్ ఏంటి, ఇవేంటి అవేంటి, నరాలేంటి, ఇందులో ఎన్ని నరాలు వెళ్తాయి, అంత క్లియర్గా డిస్క్రిప్షన్ ఇచ్చారు DD నాయుడు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడే DD నాయుడు గారికి గాని పర్మిషన్ ఇచ్చుంటే నీళ్లు తాగడానికి మీకు ఉండేవి కావు ఈ రోజుల్లో. ఏంటా నిజమే. నీళ్లతో నడిచే ఇంజిన్లు కనిపెడతానన్నారు. కార్లు, నీళ్లతో నడిచే కార్లను కనిపెడతా అన్నారు. ఓన్లీ వాటర్, నో యూజ్ ఆఫ్ ఎనీ పెట్రోల్ అని, ఎనీ డీజిల్, ఎనీ కిరోసిన్, ఎనీథింగ్. ఏ కిరోసిన్, ఏ అయిన గ్యాసులు కానీ ఏమీ లేకంట ఒక్క నీళ్లతోనే. అంటే నీళ్లతో స్టీమ్ ఇంజిన్, రైలు ఎలా పరిగెడుతుందో మన బొగ్గు ఇంజిన్లు బ్రిటిష్ వాళ్ళు కనిపెట్టినట్టుగా ఈయన పెట్రోల్తో కానీ ఏదైనా డీజిల్తో కానీ దాన్ని వాటర్ని హీట్ చేసి, లేకపోతే వాటర్ హీట్ చేసిన వాటర్ని తెచ్చి అక్కడ పోస్తే దాంట్లో ట్యాంక్లో అది ఆటోమేటిక్గా స్టీమ్ ప్రొడ్యూస్ చేసి ఆ దాని స్టీముతో బండి ప్రయాణం చేసేటట్టుగా మంచి రేసింగ్లో 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళేటట్టుగా ఆయన తయారు చేస్తారంటే, ఆ రోజుల్లోనే ఇందిరాగాంధీ భారతదేశ పీక గట్టిగా నొక్కింది. భారతదేశం ఈ రోజున అమెరికా, సోవియట్ యూనియన్, రష్యా, జపాన్ ఇవన్నీ కూడా ఉండేవి కావేమో ఇంత నెంబర్ 1 ప్లేస్లో. ఆ రోజుల్లోనే నెంబర్ 1 ప్లేస్ చేస్తా అన్నాడు, పొల్యూషన్ లేకంట. అయితే ఇవాళ అంతటి మహత్త అవకాశం నలందా యూనివర్సిటీలో వచ్చింది. కాబట్టి మిత్రులారా, మీ బిడ్డలని లేక మీరు కానీ వీలుంటే బీహార్ నలందా యూనివర్సిటీని ఒక్కసారి సందర్శించండి. మీకు వీలైతే అక్కడ జాయిన్ అయ్యి మీ చదువుల్ని ప్రారంభించండి. మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ నలందాలో సీటు కావాలా వద్దా అనేది మీ విలువైన అభిప్రాయాలను చెప్పండి.
విజయవాడ నలంద కాదు, బీహార్లో ఉన్న నలంద యూనివర్సిటీ. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. దయచేసి నమస్కారం.